అమరావతి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం. ఎంత పవిత్రమంటే ఈ క్షేత్ర మహిమ అంత గొప్పది. ఈ రోజున అమరావతిని పాడు చేయాలని గత ప్రభుత్వం చూసినప్పటికీ మళ్ళీ అమరావతి తన యొక్క ఉనికిని చాటుకునే పని మొదలైందనమాట. దానికి కారణం అమరావతికి ఉన్న ప్రాశస్త్యమే. అయితే రాజధాని నిర్మాణం అవుతున్న అమరావతి ప్రదేశానికి ఇది కూతవేటు దూరంలోనే ఉంది. కాబట్టి అమరావతి అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క చరిత్రకారుడికి తెలిసింది. మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమరావతి అనగానే ఒక ఐడెంటిఫికేషన్. అమరావతి అందరికి గుర్తున్న పేరు అన్నమాట. అమరావతి చక్కని పేరు, అందమైన పేరు. కాబట్టి ఈ అమరావతిలో ఎవరున్నారంటే అమరేశ్వరుడు ఉన్నాడు అన్నమాట. అంటే ఒక సాక్షాత్తు దేవాది దేవుడు అంటే పరమశివుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ శివుడి యొక్క రక్షణే అమరావతి కలుగుతుంది. కాబట్టి అమరావతికి చెంతనే ఉండటం వల్ల అమరావతితో పాటు ఈ అమరావతి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తే అది అమరావతి నగరానికి 1000 రెట్లు బలాన్ని ఇస్తుందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. కాబట్టి ఈ దృష్టితోటి ప్రతి అణువు కూడా అమరావతిని పవిత్రంగా భావించి రాజధానితో పాటు ఈ అమరావతిని ఆ యొక్క దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేసి ఇక ఏదైతే రూట్ మ్యాప్ ఉందో దాన్ని చక్కగా క్లియర్ చేసి యాత్రికులకి సౌకర్యవంతంగా చేస్తే అమరావతి దేవాలయం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఆ దేవుని యొక్క కృప మన రాజధాని నగరానికి అందుతుందని చెప్పని మేము కోరుకుంటున్నాం. అంటే అసలు రూటు గుంటూరు నుంచి స్ట్రైట్గా దేవస్థానానికి సంబంధించి గోపురం దాకా వస్తుంది. ఈ తరహా అసలు ఎక్కడన్నా చూసారా? లేదు, ఇదొక మనకి ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే అమరావతి నుంచి మన గుంటూరుకి ఉన్నదంతా కూడా అమరావతి గుడికి దక్షిణ భాగంగా గుంటూరు నగరం ఉంటుంది. 32 కిలోమీటర్లు కూడా ఒకే వరుస రోడ్డు అనమాట. దాదాపుగా ఒక 15 కిలోమీటర్ల దాకా రోడ్డు ఎటు వంకర లేకుండా స్ట్రైట్గా ఉంటుంది. మధ్యలో ఒక నిడుముక్కల దగ్గర మాత్రం కొండల దగ్గర వంక తిరుగుతుంది కాబట్టి అంతా కూడా స్ట్రైట్ రోడ్డు ఉంటుంది. అదేవిధంగా ఇటు చూసుకుంటే అమరావతికి విజయవాడ రోడ్డు కూడా మనకు స్ట్రైట్గా ఇప్పుడు ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు వేశారో ఆ రోడ్డు కరెక్ట్గా వస్తే మన అమరావతి గుడి ముందుకు వస్తాం సీడ్ యాక్సెస్ రోడ్డు పొడిగిస్తే కనుక. కాబట్టి సీడ్ యాక్సెస్ రోడ్ని అమరావతి గుడి వరకు పొడిగిస్తే కనుక అది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన ప్రదేశం. ఎందుకు పవిత్రమైందంటే ఇది అమరావతి, దీన్ని కైలాసం అంటారు. అమరావతికి తూర్పు వైపున వైకుంఠపురం అనే గ్రామం ఉంది. అది వచ్చేసరికి వైకుంఠము. ఇక్కడ చూడండి, ఈ అమరావతిని వెంకటాద్రి నాయుడు దీన్ని ఎందుకు ఎంచుకున్నాడంటే ఇది ఒక దేవేంద్ర లోకంలో ఎలా ఉండదో సేమ్ స్వర్గంలో ఉన్న ఆనవాళ్ళు ఇక్కడ కనిపించాయి అనమాట. ఎందుకంటే మన స్వర్గంలో మధ్యలో రాజవీధి ఉంటుంది. ఒకవైపు వైజయంతి విలాసం, ఒకవైపు మహేంద్ర విలాసం ఉంటుంది. స్వర్గానికి మనకు ఉత్తర వైపుగా ఏదైతే మనం ఈ కైలాసం ఉంటుంది. అదేవిధంగా స్వర్గానికి మళ్ళీ ఈశాన్య మూలక వైకుంఠం ఉంటుంది అనమాట. సేమ్ అదే ఆనవాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఎందుకంటే ఈ అమరావతి నగరం ఉంటుంది, దీనికి మధ్యలో రాజవీధి అమరావతి నగరంలో ఒకవైపు వైజయంతి విలాసం వెంకటాద్రి నాయుడు కట్టున్నాడు, ఇంకోవైపు మహేంద్ర విలాస్ కట్టున్నాడు. అమరావతి ఊరానికి ఉత్తరం వైపు మనకి కైలాసం శివుడు ఉండే ప్రదేశం ఉందన్నమాట. తూర్పు వైపు వైకుంఠపురం అంటే వైకుంఠం ఉందన్నమాట. కాబట్టి స్వర్గానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి మన చంద్రబాబు నాయుడు ఎన్నుకున్న ప్రదేశం కూడా చాలా అది మరి ఆయన మనసులోకి ఎలా వచ్చిందో కానీ ఒక అద్భుతమైన ఆలోచన. సాక్షాత్తు ఒక స్వర్గంలాగా నిర్మితం అవుతుంది. మన అమరావతిగా నిర్మితం అయితే స్వర్గానికి వెళ్ళక్కర్లా, మళ్ళీ అమరావతి చూస్తే స్వర్గం ఎలా ఉంటుందో అలా తయారైద్ది అనమాట. కాబట్టి మంచి ప్రదేశము. కాబట్టి ఈ చరిత్ర దృష్టిని కూడా పెట్టుకొని అమరావతిని కూడా అమరావతి భాగంలో విలీనం చేసుకోవాలి. రాజధాని అమరావతిలో ఈ అమరావతి నుండి కలిపేసుకోవాలని చెప్పని స్థానికులందరూ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఎందుకంటే అమరావతి నుంచి 10 కిలోమీటర్ల అవతల నుంచే రాజధాని పరిధి పెట్టారు. కానీ ఈ 10 కిలోమీటర్ల పరిధి కూడా అమరావతి దాకా చేకూర్చి అమరావతిని కూడా రాజధానిలో భాగం చేసుకుంటే అమరావతికి ఇంకా ఎక్కువ మహిమ చేకూరుతుంది. కాబట్టి అమరావతిని ఎవరు ఏం చేయలేరు, అమరావతి త్వరగా అభివృద్ధి చెందుతుంది. ఇది యొక్క భగవంతుడి యొక్క మాటగా భావించి ప్రభుత్వం కూడా దీని అమరావతి దానిలో కలుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇది ఒక పెద్ద సిటీ అయ్యిద్దా భవిష్యత్తులో ఎప్పటికైనా ఊహిస్తే? ఇది సిటీ అవటం కంటే కూడా మాకు ఒక పుణ్యక్షేత్రంగా, ఒక పవిత్ర స్థలంగా, ఒక ప్రపంచానికి హిందువులందరికీ కూడా ఒక పవిత్ర స్థలంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఈ పవిత్రత అనేది పురాతనమైన దీని యొక్క చరిత్రను కాపాడాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి రాయిలో కూడా ఒక రాజు చరిత్ర ఉంది. ప్రతి ఒక్క శాసనం మన యొక్క రాజుల చరిత్రను తెలుపుతుంది అనమాట. మనం ఇతిహాసాలు మొదలుకొని ఆధునిక చరిత్ర వరకు కూడా మనం ప్రతి ఒక్క అణువు ఇక్కడ అమరావతి మన యొక్క తెలుగు జాతి చరిత్రను ప్రపంచవ్యాప్తం చేసింది. మన భారతదేశ చరిత్రను వినిపడం చేసింది. ఇక్కడ పరిపాలించిన శాతవాహనుడు ఎందుకు గొప్పవాడే ఆ కాలంలో శకులు, హూణులు అనేటువంటి భయంకరమైన జాతులు ఉండేవి. నరమాంస భక్షక జాతులు అనమాట. అటువంటి శకులు, హూణుల్ని ఈయన హిందూ కుష్ పర్వతాల దాకా అంటే ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ ఉందో అప్పటి వరకు వాటిని తరివేశారు. ఆ జాతి మొత్తానికి దేశంలో లేకుండా చేశారు. దేశం మొత్తానికి సుభిక్షం చేశారు. అందుకని శాలివాహన నీ దెబ్బకు శకజాతి మటుమాయమని చెప్పి చరిత్ర చెప్తుంది. అటువంటి శకజాతిని లేకుండా చేశాడు కాబట్టి శాలివాహనుడు ప్రపంచం మొత్తం కూడా గుర్తింపు పొందాడు. అటువంటి రాజులు పరిపాలించిన ప్రదేశం ఇది. చరిత్ర మనకి ఎలా లభ్యమైందంటే మనకి నాణ్యాల రూపంలో, శాసనాల రూపంలో,
తర్వాత శిల్పాల రూపంలో, కావ్యాల రూపంలో, ఇతిహాసాల పరంగా ఈ 5 రకాలుగా మనకి అమరావతి యొక్క చరిత్ర లభిస్తుంది. కాబట్టి అమరావతి ఇంత ప్రశస్తమైనది కాబట్టి ఈ అమరావతిని కూడా రాజధాని భాగంలో చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ, రాజధానితో పాటు దీన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పని స్థానికులుగా మేమందరం కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.